దేవుడిచ్చిన ఈ చక్కటి సమయమందు కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని మనము లోతుల్లోకి వెళ్ళి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనందరం కలిసి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో కష్టాలు సుఖాలు అన్నవి సర్వసాధారణం. కష్టాలు దుఃఖాలు సుఖాలు అన్నవి ఎలాంటివి? సర్వసాధారణం. అందుకే ఒక మనిషి అంటాడు, ఇవి జీవితం అనేటటువంటి ఈ బండికి ఇవి ఎలాంటివట? చక్రాలట. అంటే సుఖము దుఃఖము లేకుండా ఈ బ్రతుకు కొనసాగదు, ముందుకి నడవదు. ఇవి చక్రాలైనప్పుడు ఈ జీవితం అన్న ఈ బండిని నడిపించేవి సుఖము దుఃఖమే. ఇవి రెండు సర్వసాధారణం మన జీవితంలో. మన జీవితంలో ఇవి అలా వస్తున్నప్పుడు, కష్టాలు శ్రమలు బాధలు వస్తున్నప్పుడు వీటన్నింటినీ మనం జయించడానికి మనకు శక్తినిచ్చువాడు దేవుడు. ఎవరు? దేవుడు. కాలేబు మోషే గారి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? కాలేబు మోషే గారి దగ్గరికి కాలేబు వచ్చి ఏం చెప్పాడు? జయించుటకు, చెప్పండి, జయించుటకు మనకు శక్తి చాలును అన్నాడు. ఎవరిని జయించుటకు? కానాను ప్రజలను జయించుటకు, కానానులో మనం ప్రవేశించుటకు, కానానును మనం స్వతంత్రించుకొనుటకు మనకేం చాలట? శక్తి చాలును. మన వలన అవుతుంది. మనం అందులోకి ప్రవేశించగలం, మనం దాన్ని స్వాధీనపరచుకొనగలం, మనము దానిని స్వతంత్రించుకొనగలమని కాలేబు మోషేతో అన్నాడు. ఈ దినాన కూడా మన జీవితంలో వస్తున్న కష్టాలు, మన జీవితంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, వీటన్ని జయించడానికి దేవుడు మనకు శక్తిని దయచేయునుగాక. దేవుడు మనలను బలముతో నింపునుగాక. మోషే గారి తర్వాత దేవుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించే నాయకత్వం ఎవరికిచ్చాడో తెలుసా? ఎవరికిచ్చాడు? ఆ లక్షల మంది ప్రజలను వాగ్దాన భూమికి నడిపించేటటువంటి ఆ జవాబుదారిని, ఆ బాధ్యతను దేవుడు ఎవరికిచ్చాడు అనంటే, ఎవరికిచ్చాడు చెప్పండి? ఎవరికిచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. ఎవరికిచ్చాడు? యెహోషువకి ఇస్తే యెహోషువని దేవుడు ఏమన్నాడంటే, నేను మోషేను బలపరిచిన రీతిగా నిన్ను బలపరుస్తాను. ఎలా బలపరుస్తాను? మోషేను బలపరిచినట్టుగా నిన్ను బలపరుస్తాను. మోషేను ఎలాగైతే నేను ఉన్నత స్థితికి ఎత్తానో, మోషేను ఎలాగైతే నేను నడిపించానో అలాంటి శక్తి సామర్థ్యాలు నేను నీకు ఇస్తాను అని దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? యెహోషువకి వాగ్దానం చేశాడు. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూద్దాం. 7వ వాక్యాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూద్దాం. 7వ వాక్యాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు దేవుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇజ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరు. దేవుడు 2 వాగ్దానాలు యెహోషువకు చేశాడు. 2 వాగ్దానాలు యెహోషువకు చేశాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలాంటి బాధ్యతను ఇచ్చాడంటే, యెహోషువకి ఏదో తట్టెత్తుకొని పోయే బాధ్యత ఇవ్వలేదు. ఏదో ఒక వాహనంలో కొంతమందిని ఎక్కించుకొని వెళ్ళిపోయి ఒక చోట దింపేసే బాధ్యత దేవుడు యెహోషువకి ఇవ్వలేదు. లేదంటే ఒక స్కూల్ నడిపించే బాధ్యత దేవుడు యెహోషువకి ఇవ్వలేదు. ఒక చిన్న ఆర్గనైజేషన్ నడిపించే బాధ్యత యెహోషువకి దేవుడు ఇవ్వలేదు. ఎలాంటి బాధ్యతనిచ్చాడంటే, లక్షలాది మంది ప్రజలను అరణ్యములో తోడుకొని వెళ్ళిపోయి వాగ్దాన భూమికి చేర్చేటటువంటి ప్రజలను నడిపించే బాధ్యత దేవుడు ఎవరికిచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. ఇక్కడే ఉండండి కొంతకాలం. యెహోషువకి ఇస్తే ఇప్పుడు మీరు చెప్పండి, అసలే ఇజ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే మాంసం కావాలని పీక్కొని తినేవాళ్ళు. ఎలాంటి వారు? మాంసం కావాలని పీక్కొని తినేవాళ్ళు. ఏదన్నా ఇబ్బంది రాగానే, శ్రమ రాగానే నడిపించేవాడిని అవమానపరిచేవాళ్ళు, తిట్టేవాళ్ళు.
శ్రమ పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవారు. మోషేనే ఏమన్నారంటే, ఐగుప్తులో మేము చావలేమని ఇక్కడికి తీసుకొచ్చావా అన్నారు. ఎక్కడికి? ఐగుప్తులో చచ్చుంటే జనాల్లో అయినా మమ్మల్ని పాతి పెట్టుండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావు? అరణ్యములోకి తీసుకొచ్చావు. ఇక్కడ చంపుతావా మమ్మల్ని? అడ్డమైన ప్రశ్నలు వేశారు. ఇప్పుడు అలాంటి ప్రజలను నడిపించే బాధ్యత ఎవరి చేతుల్లోకి వచ్చింది? యెహోషువ చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు యెహోషువ వాళ్ళని నడిపించగలరంటారా? నడిపించగలడా? తీసుకొని వెళ్ళగలడా? వాళ్ళని జయించగలడా? మీరు చెప్పండి. మోషేనే వాళ్ళ పైన తికమకలైపోయాడు. మోషేనే వాళ్ళు ఎలా ఆలోచించారో తెలుసా? మోషేనే వాళ్ళు భయంకరమైన కష్టాలు పెట్టారు. ఇప్పుడు మోషే కంటే చిన్నవాడు, మోషే కంటే యవన కాలంలో ఉన్నవాడు యెహోషువ వచ్చాడు. యెహోషువని ఇప్పుడు దేవుడు నడిపిస్తాడంటారా? నడిపిలేడంటారా? నడిపిస్తాడు. కాలేబ్ అన్నాడు, ఏమన్నాడు? మనం వెళ్ళుటకు మనకు శక్తి చాలును, మనం జయించగలం, మనం కానాను దేశాన్ని మనం స్వతంత్రించుకోగలం అని కాలేబ్ అన్నట్టుగా వీళ్ళిద్దరు స్నేహితులే కదా. ఎవరిద్దరు? కాలేబు, యెహోషువ. మనం ఎలాగుంటామో మన ఫ్రెండ్ కూడా అలాగే ఉంటాడు, నో డౌట్. మన ఫ్రెండ్ ఎలాగుంటాడో చెప్పండి, మనం కూడా అలాగే ఉంటాం. అందుకే ఏవైనా జరిగినప్పుడు ముందుగా ఎవరిని ఎతుకుతారో తెలుసా? ఫ్రెండ్స్ని పట్టుకుంటే వీడు వస్తాడు ఆటోమేటిక్గా. ఇప్పుడు యెహోషువ, కాలేబు ఇద్దరు స్నేహితులు. యెహోషువకి నడిపించేటటువంటి పగ్గాలు, బాధ్యతలు వచ్చాయి. ముందు భయంకరమైనటువంటి శ్రమలు కాసుకొని ఉన్నాయి, ముందు భయంకరమైన పరిస్థితులు కాసుకొని ఉన్నాయి. మోషే తర్వాత యెహోషువ నడిపిస్తుంటే మొట్టమొదటిగా వచ్చిన భయంకరమైన శ్రమ ఏంటో తెలుసా? మోషే నడిపిస్తున్నప్పుడు ఒక సముద్రం అడ్డొచ్చింది. ఏ సముద్రం అది? ఏ సముద్రం అది? తెల్ల సముద్రం కాదు. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. మళ్ళీ ఎక్కడికన్నా క్విజులకు పోయి తెల్ల సముద్రం అంటారు సార్. అది ఎర్ర సముద్రం, రెడ్ సీ. ఎర్ర సముద్రం అడ్డొస్తే మోషే ఏం చేశాడంటే, దేవుని యొక్క శక్తి కొలది ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇజ్రాయేలు ప్రజల్ని ఎలా నడిపించాడు? ఆరిన నేల మీద నడిచిపోయారు. వాళ్ళు ఆరిన నేలపైన నడిచిపోతే తిరిగి మరలా వెనకొస్తున్న శత్రు సైన్య సమూహాలు ఏ ఆరిన నేల మీద ఇజ్రాయేలీలు నడిచిపోయారో అదే సముద్రములో ఐగుప్తు ఆ ప్రజలందరూ కూడా, సైన్యం అంతా కూడా మునిగిపోయి అక్కడికక్కడే మరణమైపోయారు. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. ఇప్పుడు మీరు చెప్పండి, యెహోషువ వచ్చాడు. యెహోషువకు కూడా సామాన్యమైన కష్టాలు కాదు. యెహోషువ కాలంలో మరలా ఒకటి అడ్డం వచ్చింది వీళ్ళని నడిపిస్తుంటే. ఏం అడ్డం వచ్చిందో తెలిసి ఈసారి? ఏం అడ్డం వచ్చిందో తెలిసి ఎవరికైనా తెలిసి చెప్పండి. యెహోషువ కాలంలో అడ్డొచ్చింది ఏంటి? ఏం అడ్డొచ్చింది చెప్పండి? అక్కడ వచ్చింది ఎర్ర సముద్రం కదా, ఇక్కడ ఏది వచ్చి ఉంటుంది చెప్పండి? ఏం అడ్డం వచ్చింది? మనకు ఒక పాట ఉంది. ఏం పాట తెలుసా? యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా. పాటల్లో కూడా అర్థం కాదు మనకి. ఇజ్రాయేలీలకి మొదటగా వచ్చింది ఎర్ర సముద్రం అయితే, రెండవదిగా యెహోషువాయంలో యెహోషువ బాధ్యతలు తీసుకోగానే అడ్డొచ్చిందే యోర్దాను నది. ఏ నది? యోర్దాను నది. యోర్దాను నది గురించి ఏవైనా జ్ఞాపకాలు ఉంటే చెప్పండి మీకు. యోర్దాను నది గురించి వెరీ గుడ్, చప్పలు కొట్టండి ఒకసారి ప్రేమన్ గారికి. యోర్దాను నదిలో ఎవరు బాప్తిసం పొందారు? యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందాడు. ఇంకా ఏవైనా చెప్పండి, ఇంకా ఏమన్నా చెప్పండి. ఇంకేం గుర్తుకు రావట్లేదా? పాత నిబంధనలు ఏమన్నా చెప్పండి. కుష్ఠరోగంతో నయమాను వస్తే ఎవరి దగ్గరికి? దేవుని యొక్క ప్రవక్త దగ్గరకు వస్తే ఎక్కడెళ్ళి మునగమన్నాడు? యోర్దానులోకి వెళ్ళిపోయి 7 మార్లు మునుగు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, 7 అనే సంఖ్య. 7 మార్లు మునిగితే నీ కుష్టు పోద్ది అని చెప్పాడు. అంటే యోర్దాను నదికి ఏదో ఒక గొప్ప విశిష్టత ఉంది. ఏముంది? యోర్దాను నదికి ఏదో గొప్ప విశిష్టత ఉంది. ఇక్కడ యెహోషువ నడిపిస్తున్నప్పుడు యోర్దాను అడ్డొస్తే, ఇప్పుడు చెప్పండి, ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు నిందించిన వారు ఇక్కడేం చేస్తారు? మరలా ఏం చేస్తారు? ఇప్పుడు మరలా నిందించడం ప్రారంభించారు. ఇప్పుడు మరలా అవమానపరచడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి.
పదవచనం అదే అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోవుచున్నది. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆ మాట అండర్లైన్ చేయండి. మందసం అన్న మాటని అండర్లైన్ చేయండి. మీరు మందసం అన్న మాటని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్తున్నాడు, మీరేం చేయాలో తెలుసా? మీరందరూ వెళ్ళడానికి ముందు మొట్టమొదటిగా యాజకులు బయలుదేరతారు. యాజకులు బయలుదేరి మందసాన్ని ఎత్తుకొని బయలుదేరతారు. ఎక్కడికి బయలుదేరతారట? మందసాన్ని ఎత్తుకొని యాజకులు మొట్టమొదటిగా యోర్దానులో కాలు పెడతారు అన్నాడు. ఎవరు? దేవుడు చెప్పాడు. మొట్టమొదటిగా మీరేం చేస్తారంటే, యెహోషువ యాజకులందరినీ పిలిచి వాళ్ళపైన మందసం పెట్టి నువ్వేం చేస్తావంటే, ముందుగా యోర్దానులోనికి ఎవరిని దిగమని చెప్పాలి? యాజకులు దిగాలి. ఎవరు దిగాలి? యాజకులు దిగాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాజకులు అంటే ఎవరు చెప్పండి? పాస్టర్లు. ఎవరు? పాస్టర్లు. నడిపించే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యాజకులకి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? ఒక యవనస్తుడైనా నమ్మకస్తుడైనా దేవుని ఆత్మలో బలం పొందుకున్న యెహోషువకి బాధ్యత ఇచ్చాడు. ఇప్పుడు యెహోషువ యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి, యాజకులారా నేను ఒక మాట చెప్తాను. దేవుడు నాకేం చెప్పాడంటే, ఈ యోర్దానులోకి ముందు మీరు మందసం ఎత్తుకొని మీరు దిగాలంట అన్నాడు. ఎవరు దిగాలట? మందసం మోసుకొని మందసం నెత్తిని పెట్టుకొని ఎవరు అడుగు పెట్టాలి యోర్దానులోకి? ఫస్ట్ యాజకులు ఫస్ట్ అడుగు పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పండి, పెద్దలైనా వింటారేమో కానీ యవనస్తుడైనటువంటి యెహోషువ చెబితే పాస్టర్లు వింటారా? అప్పుడు ఏమంటారు తెలుసా? నీతో మాట్లాడిన దేవుడు, నేను పాస్టర్ని కదా, ఎవరితో మాట్లాడాలి? నాతో మాట్లాడాలి అంటారు. వింటారా? కానీ దేవుడు యెహోషువకు ఒక వాగ్దానం చేశాడు. ఏమన్నాడంటే, నిన్ను మోషే వలె నేనేం చేస్తానో తెలుసా? వృద్ధి చేస్తాను. నాకు తెలిసి ఆ రోజు యెహోషువ భయంకరమైన కష్టాన్ని అనుభవించుంటాడు. ఎందుకో తెలుసా? ప్రజల మాటలు పడలేక, రెండవది పెద్దల మాటలు పడలేక, తర్వాత యాజకులు దిగమంటే దిగక. ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు అధికారం చేతికి రాగానే యోర్దాను నది అడ్డం వచ్చింది. ఏమడ్డం వచ్చింది? యోర్దాను నది అడ్డం వచ్చింది. ఒక తమ్ముడు అన్నాడు, పెళ్ళి ఏమంటైందో అన్నయ్య, పెళ్ళైన మరుసటి రోజు నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎలా ప్రారంభమయ్యాయంటే, పెళ్ళికి ఒక అంగడిలో సామాన్లన్నీ అప్పు తెచ్చుకున్నాడంట. పెళ్ళైన మరుసటి రోజు నుంచి అంగడోడు ఫోన్ చేస్తున్నాడు. ఇతగాడు చెప్పాడట, చదివింపుల డబ్బులు వస్తే ఏం భయపడక చదివింపుల డబ్బులు ఇస్తానని చెప్పాడు. పెళ్ళంతా అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి చదివింపుల డబ్బులు ఏమంటే, చదివింపుల డబ్బులు ఎక్కడున్నాయరా, అందరికి ఇచ్చేసాను అన్నాడంట. యెహోషువ పరిస్థితి ఎలాగుందంటే, బాధ్యతలు చేతికొచ్చిన వెంటనే యోర్దాను నది అడ్డమైపోయింది. యోర్దాను నది అడ్డం వచ్చింది. ఇప్పుడు ఎలా చీల్చి ఎలా నడిపించాలి? దేవుడు అంటున్నాడు, ముందుగా యాజకులను పంపించు. ఎవరిని పంపించు? మందసం ఎత్తుకొని ఎవరు ప్రయాణించాలో తెలుసా? ఎవరు ప్రయాణించాలి? యాజకులు ప్రయాణిస్తారు. యాజకులు కాలు పెట్టిన వెంటనే, ఇదిగో యోర్దాను నదిలోనికి కాలు పెట్టిన వెంటనే ఎలాగోలాగో వాళ్ళని కన్విన్స్ చేసి దింపాడు యోర్దాను నదిలోకి మందసం ఎత్తుకొని. కాలు పెట్టిన వెంటనే కొంచెం దూరం ప్రయాణించిన వెంటనే ఇప్పుడు ఎలా చూస్తారు చెప్పండి? ఒక అడుగేసి తిరిగి మరలా ఇలా చూస్తారు. ఎవరి వైపు? యెహోషువ వైపు. ఏది నీళ్లు పాయలు అవ్వలేదే అంటారు వీళ్ళు ఇప్పుడు. అవునా కాదా? మనకి ఎలాగంటే, విత్తనం వేసిన వెంటనే ఫలాలు వేయాలి మనం. చెట్టు అవ్వకూడదు. అది రాత్రికి రాత్రే చెట్టు అయిపోయి ఫలాలు వచ్చి కోసుకొని తినాలి మరుసటి రోజు. మనం అలాగా దిగుతున్నారు. ఎవరి వైపు చూస్తున్నారు? యెహోషువ వైపు తిరిగి చూస్తున్నారు. పదండ్రా నాయన, మీరు పదండి, కాస్త ఇంకొంచెం పదండి. నడుములోతు నీళ్ళు వచ్చాయి. వాళ్ళ కాళ్ళు భూమిని తాకగానే అట ఏం జరిగిందో తెలుసా? నీళ్లు, యోర్దాను నదిలోని నీళ్లు పొంగి పొరలి పొలాలలోకి పారడం ప్రారంభించాయంట. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. చూద్దాం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి 13వ వచనాన్ని చూద్దాం. 13వ వచనం, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే
యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచిపోయాయట. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. ఆ తర్వాత ఏమైందో తెలుసా? 16వ వచనం చూడండి. పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రము ఆరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమైపోయాట? నీళ్ళట అటువైపు నుంచి పారుతున్న నీళ్లు, ఇటువైపు నుంచి పారుతున్న నీళ్లు ఎక్కడికక్కడవి గోడల వలె నిలబడిపోయాట. ఎక్కడికక్కడవి గోడల వలె నిలబడిపోయి పొర్లి పారడం ప్రారంభించాయట. చూడండి తర్వాత, జనులు ఎరుకో దాటును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇజ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. అంత పెద్ద యోర్దాను నది ఎలాగైపోయిందంటే నీళ్లు పొర్లి పారడం ప్రారంభించింది. ఆ నదిలో ఉన్న నీళ్ళు ఏమైపోయాయంటే గోడల వలె నిలబడ్డాయట. దేవుడు చెప్పాడు, యాజకులు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? మందసం ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళాలంటే యోర్దాను మధ్యలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యోర్దాను మధ్యలోకి వెళ్ళి ఆ మందసం అలా నిలబెట్టుకొని అలా నిలబడితే ప్రజలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళను ముందు దాటిపోతారు. ఎవరిని దాటిపోతారు? మందసాన్ని, యాజకులను దాటి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయి గడ్డకొస్తారో అప్పుడు యాజకులు తిరిగి మరలా మందసం తీసుకొని రావాలి. మందసం ఎప్పుడైతే నదిని దాటి బయటకు వస్తుందో ఆరిన నేల, ఆరినటువంటి ఆ యోర్దాను నది తిరిగి మరలా ఏకమవుతుంది. ఎలా ఉందో చూసారా? అక్కడ ఎర్ర సముద్రం చేల్చడము ఆశ్చర్యమే. చెప్పండి, ఇక్కడ యోర్దానును చేల్చడం ఆశ్చర్యమే. ఇది ఎందుకు చెప్తున్నానంటే మోషేకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? క్షమించండి, యెహోషువకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? మోషే వలె నేను నిన్ను కూడా తోడై ఉండి, మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు కూడా నేను తోడై ఉండి ఇజ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. వాగ్దానము చేసిన దేవుడు, చెప్పండి, నమ్మదగినవాడు. ఎలాంటి దేవుడు? వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగినవాడు. ఇప్పుడు యెహోషువకి భయం లేదు. యెహోషువకు ఒకటి తెలుసు. ఏంటో తెలుసా? నా దేవుడు నాకు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఎలా వాడుకుంటానన్నాడంటే ఆయన ఎలా వాడుకుంటానన్నాడు? మోషే వలె వాడుకుంటానన్నాడు. అందుకే మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చి నడిపించాడు కనుక ఇప్పుడు యోర్దాను అడ్డం వస్తే చీల్చగలిగిన శక్తి సామర్థ్యాలను ఎవరిచ్చారు? దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే జాగ్రత్తగా వినండి. దేవుని నుండి మనం ఏం పొందుకోవాలో తెలుసా? దేవుని నుండి మనం ఏం పొందుకోవాలంటే వాగ్దానాలు పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? న్యూ ఇయర్కి ఇచ్చే వాగ్దానాలు కాదు నేను చెప్పేది. ఏ వాగ్దానాలు తెలుసా? దినము దేవుడు మనకు వాగ్దానం చేయాలి. ప్రతి దినము దేవుడు మనకు వాగ్దానం చేయాలి. ప్రతి మాసము దేవుడు మనకి వాగ్దానం చేయాలి. నీ ప్రవర్తనను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ రావాలి. ఏం చేస్తూ రావాలి? దేవుడు నీతో మాట్లాడుతూ రావాలి. దేవుడు నిన్ను స్థిరపరుస్తూ రావాలి. దేవుడు నిన్ను బలపరుస్తూ రావాలి. అలా ఆయన స్థిరపరచాలంటే, అలా నిన్ను ఆయన బలపరచాలంటే ఎలా కనపడాలో తెలుసా? మనం ఎలా కనపడాలి చెప్పండి? యెహోషువ వలె కనపడాలి. ఎలా కనపడాలి? యెహోషువ నీలో ఎవరు కనపడాలంటే ఒక యెహోషువ దేవునికి కనపడాలి, ఒక మోషే దేవునికి కనపడాలి. ఆయన ఉన్నతమైన ఇదిగో బాధ్యతలు ఇవ్వగలిగిన వారముగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? ఉన్నతమైన బాధ్యతలు ఇవ్వగలిగిన వారముగా మనం ఉండాలి. ఇచ్చిన బాధ్యతలే కాపాడుకోలేము మనం. కాపాడుకుంటాం చెప్పండి? ఇచ్చిన బాధ్యతలనే నిలబెట్టుకుంటామా? దేవుడు మనకి బాధ్యతలు ఇస్తే నిలబెట్టుకుంటామా? అసలు లెక్క కూడా చేయం మనం. దేవుడు ఏదైనా బాధ్యతలు ఇస్తే బోలెడని కారణాలు చెబుతాం, 1000 కారణాలు చెప్తాం, చెప్పమా? కానీ బైబిల్ గ్రంథంలో భక్తులు అలాంటి వారు కాదు. దేవుడి పైన ఆనుకుంటే వాళ్ళు ఎలా ఆనుకుంటారంటే, ఎలా నువ్వు యోర్దాను నదిని చేల్చగలిగావంటే, నా దేవుడి పైన నేను ఆనుకున్నాడు. నా దేవుడు నాకేం చేశాడు? ఏం చేశాడు?
వాగ్దానం చేశాడు. నా దేవుని పైన నేను ఆనుకున్నాను, నా దేవుడు నన్ను మెచ్చాడు, నా దేవుడు నన్ను నచ్చాడు. నచ్చి నాకేమిచ్చాడు? వాగ్దానాలనిచ్చాడు. సముద్రము చేల్చగలిగిన శక్తినిచ్చాడు, నదులను చేల్చగలిగిన శక్తినిచ్చాడు. వాళ్ళు ఏమి దాటి వచ్చారు ఇప్పుడు చెప్పండి? ఏమి దాటి వచ్చారు? యోర్దాను నదిని దాటి వచ్చారు. సక్సెస్ఫుల్గా యోర్దాను నదిని దాటి ఎక్కడికి చేరుకున్నారో తెలుసా? మరలా ఒకటి అడ్డం వచ్చింది. యోర్దాను దాటి రాగానే మరలా ఒకటి అడ్డం వచ్చింది. మరలా అడ్డం వచ్చింది ఏంటంటే యెరికో పట్టణం అడ్డం వచ్చింది. ఏ పట్టణం చెప్పండి? యెరికో పట్టణం. అది పెద్ద సిటీ, అది ఉన్నతమైన సిటీ, అది చాలా పెద్ద సిటీ. ఆ యెరికో పట్టణం చుట్టూ ఏముంటాయి తెలుసా? ఏముంటాయంటే యెరికో ప్రాకారాలు ఉంటాయి. ఏముంటాయి? యెరికో ప్రాకారాలు, యెరికో గోడలు ఉంటాయి. ఎలాంటి గోడలో తెలుసా అవి? ఎలాంటి గోడలు అంటే, చీనా దేశం తెలుసు కదా మీకు? చీనాకి చుట్టూ ఏముంటుందో తెలుసా? చీనా దేశం చుట్టూ వాళ్ళు ఒక పెద్ద గోడ కట్టుకున్నారు. శత్రువులు రాకుండా వాళ్ళు ఏం కట్టుకున్నారంటే చుట్టూ, దేశం చుట్టూ ఒక పెద్ద గోడ కట్టారు వాళ్ళు. అది ప్రపంచ వింతంలో ఒక వింతగా మిగిలిపోయింది. చుట్టూ ఏం కట్టుకున్నారట? ఇంటి చుట్టూ ప్రహరీ కట్టుకోలేము మనం. వాళ్ళు ఏం కట్టుకున్నారట? దేశము చుట్టూ ప్రహరీ కట్టుకున్నారు. అది ఎంత పెద్ద ప్రహరీ తెలుసా? ఆ ప్రహరీ మీద ఒక వాహనాలు నడుస్తాయట. ఏమి నడుస్తాయట? ఆ గోడ మీద వాహనాలు నడుస్తాయట, మనుషులు నడుస్తారట. అంత పెద్ద గోడ, అంత వెడల్పు గోడ దేశం చుట్టూ కట్టారట. అలాగే ఒకానొక రోజు యెరికో పట్టణం చుట్టూ ఏముండేవి తెలుసా? ఏముండేవి? ప్రాకారాలు ఉండేవి. యెరికో పట్టణం చుట్టూ ఏముండేవంటే గోడలు ఉండేవి. ఇప్పుడే కదా ప్రభువా ఏమి దాటొచ్చాం? యోర్దాను దాటొచ్చాం. అప్పుడే మరలా ఏమి ఎదురైపోయింది? యెరికో ప్రాకారాలు ఎదురైపోయాయి. ఇప్పుడు మరలా ఎలా దాటాలి చెప్పండి? యెరికో ప్రాకారాలను ఎలా దాటాలి? అవైతే చీల్చావు. ఏం చేసావు? యోర్దానుని చీల్చావు. తర్వాత ఎర్ర సముద్రమును చీల్చి నడిపించావు. ఇప్పుడైతే ఎత్తైన గోడలు వచ్చాయి. ఏమొచ్చాయి? ఎత్తైన గోడలు వచ్చాయి, యెరికో గోడలు. నేను ఒక విషయం చెప్పమంటారా? నీ ఎదురుగా గోడలు కాదు, కొండలు వచ్చినా ఎక్కించే దేవుడు మన దేవుడు. చప్పలు కొడితే. అందుకే మనం ఒక పాట పాడుకున్నాం. ఏం పాట చెప్పండి? ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎత్తైన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన గోడలే కాదట, ఏమి ఎదురొచ్చినా దాటిస్తాడట. కొండలు ఎదురొచ్చినా దాటిస్తాడట. ఏమి ఎదురొచ్చినా? కొండ ఎదురొచ్చినా దాటిస్తాడట. చూద్దాం యెరికో పట్టణాన్ని ఎలా దాటించాడు దేవుడు. ఇప్పుడు వీళ్ళని ఇంతగా దాటారా లేదా? యెరికో పట్టణాన్ని ఎలా దాటించారు వీళ్ళు? మీరు నమ్మరు. వీళ్ళు యెరికో పట్టణాన్ని ఎలా దాటారంటే, మరలా చదువుతారు ఇంటికి వెళ్ళిపోయి. మీరు ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవరు, అందుకే ఏడ చదువుతుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో దగ్గర బాడేస్తాం, వచ్చే వారం వెతుక్కోవాలి మళ్ళీ ఈ బైబిల్ని, ఎక్కడుందని. మా ఇంటికి ప్రార్థనకు వచ్చినప్పుడు ఎవడో ఒకడు బైబిల్ మర్చిపోయిపోతుంటాడు. ఎక్కడైనా దొత్తలూరు సెంటర్లో ఎక్కడైనా కనపడినప్పుడు, బ్రదర్ మీ ఇంట్లో మా బైబిల్ ఉందని చెబుతుంటారు. మొన్న ఒక అతను అలాగే మీ ఇంట్లో మా బైబిల్ ఉందని చెప్పాడు. మా ఇంట్లో అయితే సేఫ్గా ఉంటుందని అక్కడ వదిలిపెట్టావా అని చెప్పి నవ్వుతున్నాడు. ఇప్పటికి తీసుకెళ్ళా. అంతకుముందు ఒక ఆయన వచ్చి వదిలిపెట్టిపోయాడు, అది అక్కడే ఉంది. ఎన్ని బైబిల్ చదివాం మేము? ఒక బైబిల్ చాలు నాకు చదువుకోవడానికి. ఇన్ని బైబిల్ చదవగలను చెప్పండి? అవి రోజు తీసేది, నేను తుడిసేది, మరలా ఆడబెట్టేది. ఎక్కడున్నాం మనము? యెరికోని దేవుడు ఎలా దాటిస్తాడో తెలుసా? మీరు నమ్మరు. ఎంత అవలీలగా దాటిస్తాడంటే దేవుడు యెహోషువకు చెప్తాడు, యెహోషువా నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఎలా చేయాలి? నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం చేయమంటావు ప్రభు అంటే దేవుడు చెప్తాడు, ఇదిగో యాజకులను తీసుకొనిరా. ఎవరిని తీసుకొనిరా? మరలా యాజకులను తీసుకొనిరా. యాజకులు 7 మందిని తీసుకొని వచ్చి 7 మంది చేతికి 7 పొట్టేలు కొమ్ముల బోర్లు ఇవ్వాలి. ఏమివ్వాలి?
7 పొట్టేల కొమ్ముల బోరలు ఇవ్వాలి. 7 పొట్టేలు కొమ్ముల బోరలతో ఎలా కోల్చడం నాయన? నువ్వు ఎట్ట తిరిగి నాయన, లేకపోతే ఆ డ్రమ్ము బయట పెట్టరా, ఎట్ట తిరుగు. ఏమి ఇవ్వమన్నాడు? ఎరుకో గోడలు దాటడానికి ఏం కావాలంటే ఇప్పుడు పొట్టేలు కొమ్ముల బోరలు కావాలంట. ఏమన్నా కుదురుతుందా చెప్పండి? గోడలు ఎక్కాలంటే, గోడలు దాటాలంటే ఏం కావాలి? ఏం కావాలి? నిచ్చెనలు కావాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? 7 యాజకులను తీసుకుంటారా. ఎంతమందిని? 7 యాజకులను తీసుకొచ్చి 7 చేతికి పొట్టేల కొమ్ములు బోర్లు ఇవ్వాలి అన్నాడు. యెహోషువకు కూడా ఏం అర్థం కాలేదు. కానీ భక్తులు ఎలాంటి వాళ్ళంటే, బోర్లు ఎందుకు ప్రభువా, నువ్వు భలే చెప్పావు, నేను దాటాలి ప్రభు అంటే నువ్వు బోర్లు ఎందుకు? ఇవన్నీ అడ్డ క్వశ్చన్లు లేరు వాళ్ళు. దేవుడు ఏం చెప్పాడో చెప్పండి, దానిని తూచా తప్పకుండా పాటించడమే వాళ్ళకి తెలుసు. మనం కూడా ఇలాంటి మనస్సాక్షి కలిగి ఉందాం గాక. ఎందుకంటే ఇందులోనే ఉంది విజయం. ఎక్కడ? దేవుడు ఏది చెబుతాడో అది గుడ్డిగా నమ్మడంలోనే విజయం ఉంది. అక్కడే జీవితాలు ఆశీర్వదింపబడతాయి. అక్కడే మనం ఉన్నత స్థితికి ఎదుగుతాం. అక్కడే మనం మంచి పేరు ప్రఖ్యాతులు మనం సంపాదించుకుంటాం. యెహోషువ అన్నాడు ఓకే ప్రభు అన్నాడు. ఆ తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళ వెనక మరలా ఒక యాజకులు గుంపు ఏం చేయాలి అని అంటే, ఏం చేయాలంటే మందసం ఎత్తుకొని రావాలి. ఏం ఎత్తుకొని రావాలి? మొట్టమొదటిగా ఎరుకో యోర్దాన్ నది దాటేటప్పుడు ఏమున్నది వాళ్ళకి అండగా? ఏమున్నది వాళ్ళతో పాటు? మందసం ఉన్నది. మందసం ఎక్కడికి వెళ్ళిపోయింది? యోర్దాను మధ్యలోకి వెళ్ళిపోయి, మందసం యోర్దాను మధ్యలో నిలబడితే ఆ నీళ్ళు అలాగే గోడల వలె నిలబడి పొంగి పొరలితే ఆరిన నేలపైన వాళ్ళు దాటారు. దేని వలన చెప్పండి? మందసం. ఇప్పుడు మరలా చెబుతున్నాడు యెహోషువ, నువ్వు ఏం చేయాలంటే 7 పెట్టాలి. 7 నిలబెట్టి వాళ్ళ చేతికి బోర్లు ఇవ్వాలి. వాళ్ళ వెనక మందసం ఎత్తుకొని మరి ఒక యాజకుల గుంపు నడవాలి. ఎవరు నడవాలి? మొట్టమొదటిగా ఎవరు ఉండాలి? యాజకులు బోర్లు పట్టుకొని నిలబడాలి. వాళ్ళ తర్వాత మరలా యాజకులు ఏం చేయాలి? కొంతమంది యాజకులు మందసం ఎత్తుకొని నిలబడాలి. మందసం ఎత్తుకొని నిలబడాలి. వీళ్ళందరి ముందు ఎవరు వెళ్ళాలంటే ఇజ్రాయేలు ప్రజలు సైన్యము నడవాలి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ముందెవరు? ప్రజలు. ఆ తర్వాత బోరలు పట్టుకున్న యాజకులు. ఆ తర్వాత మందసం. అన్నీ పట్టుకున్నాం ప్రభు, సిద్ధమైపోయావు. ఏం చేయాలంటే మీరు పట్టణం చుట్టూ తిరిగి రావాలి అన్నాడు. ఊదుకుంటా మీరు బోర్లు వదాలి, ముందున్న వాళ్ళు నడవాలి, వెనకున్న వాళ్ళు మందసం తీసుకొని ఏం చేయాలంటే ప్రతిరోజు ఒకసారి పట్టణం చుట్టూ తిరిగి రావాలి అన్నారు. ఇదేం చూడండి, ఊరి చుట్టూ తిరిగి రావడమే కష్టం. మనం దేని చుట్టూ తిరిగి రమ్మన్నాడినా? పట్టణం చుట్టూ ఎన్నిసార్లు తిరిగి రావాలో తెలుసా? ప్రతిరోజు ఒకసారి తిరిగి రావాలి. ఎన్నిసార్లు? ప్రతిరోజు. అంటే మీరు చెప్పండి, ఒక రోజులో పట్టణాన్ని చుట్టి రాగలమా? అసలు ఒక సిటీని తిరిగి రాగలమా? నాకు తెలిసి ఇల్లు సామాన్యంగా కాదు, చిన్నం కాదు, ఊదుకుంటా ఎలా నిదానంగా నత్తనడక నడిచుండరు. ఒక రోజులో తిరిగి రావాలంటే ఒక పట్టణాన్ని ఏమైనా సామాన్యమైన పని చెప్పండి? ఎలా పరిగెత్తుంటారు చెప్పండి? ముందేమో ప్రజలు, ఆ తర్వాత బోరలు ఊదుకుంటూ యాజకులు, ఆ తర్వాత మందసాన్ని ఎత్తుకొని యాజకులు. వీళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? పరుగులు పెట్టుంటారు. దేని చుట్టూ? ఇదిగో ఆ యొక్క ప్రాకారముల చుట్టూ, ఎరుకో ప్రాకారాల చుట్టూ. దేవుడు అన్నాడు ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలంటే 6 రోజులు చేయాలి. ఎన్ని రోజులు? ఒక్క రోజు కాదు. ఎన్ని రోజులు చేయాలి? 6 రోజులు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు మీరు మందసం ఎత్తుకొని బోర్లు ఊదుకుంటూ రోజుకొకసారి ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి రావాలి. ఇప్పుడు మరలా వివాదం చెలరేగుద్దా చెప్పండి? చెలరేగుద్ది. ఎందుకంటే ఒరే బాబు, రోజు రొంత గోడను దొవ్వినా పడిపోద్ది, కానీ చుట్టూ తిరిగి వస్తే ఏం వస్తుందరా ఆయన యెహోషువ అంటారు వీళ్ళు. అవునా కదా? చుట్టూ తిరిగితే వస్తుందా? మంత్రాలకి ఏం రాలవట? మంత్రాలకు రాలవేమో, కానీ దేవుని యొద్ద కూర్చుంటే మాత్రం చింతకాయలే కాదు, దేన్నైనా ఆయన రాల్చగలరు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరు. ఆయనకి ఏది అసాధ్యం కాదు. 6 రోజులు తిరిగి రాండి యెహోషువ అన్నాడు. 6 రోజులు పాపం మందసం ఎత్తుకొని బోరలు ఊదుకుంటూ పట్టణం చుట్టూ తిరిగి వచ్చారు. అప్పుడు అన్నాడు దేవుడు, 7వ దినాన మీరు ఏం చేయాలో తెలుసా? 7వ దినాన మీరు ఏం చేయాలంటే చూడండి, 7వ దినాన ఏం చేయమంటున్నాడంటే
ఎన్నో వచ్చిన తల్లి 6వ అధ్యాయము 15వ వచనం. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వాడు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. మీకేమన్నా అర్థమవుతుందా? 6 రోజులు ఎన్నిసార్లు తిరిగారు పట్టణం చుట్టూ? 6 రోజులు ఎన్నిసార్లు తిరిగారు పట్టణం చుట్టూ? రోజుకొక్కసారి తిరిగారు. 7వ రోజు ఎన్నిసార్లు తిరగాలట? ఒక్కరోజే పట్టణాన్ని 7 సార్లు చుట్టి రావాలట. ఎన్నిసార్లట? 7 సార్లు చుట్టొచ్చి మీరు ఏం చేస్తారో తెలుసా? బిగ్గరగా అరవండి అన్నాడు. ఏం చేయాలట? ఆ గోడ చుట్టూ మీరు నిలబడుకొని 7 సార్లు తిరుగుతారు కదా పట్టణం చుట్టూ. తిరిగిన తర్వాత మీరు ఏం చేయాలంటే బిగ్గరగా అరవాలి. ఏం చేయాలి? కేకలు పెట్టండి, అరవండి, బోర్లోదండి. అరిస్తే ఏమవుద్ది అంటే దేవుడు అన్నాడు, మీరు ఎరుకో గోడల్ని కోల్చాల్సిన అవసరం లేదురా నాయన. మీరు ఏం చేయాలో తెలుసా? కేవలం అరిస్తే చాలు ఎరుకో గోడలు పడిపోతాయి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరు. ఏం చేస్తే పడతాయట? మీరు అరిస్తే చాలు. నాకు డౌట్ అండి, ఇప్పుడు ఇన్నిసార్లు ఎందుకు తిరగమన్నాడు దేవుడు? ఒకసారి ముందే అరిస్తే పడిపోవ చెప్పండి. ఎందుకు చెప్పండి, మీరు చెప్పండి. ఇన్నిసార్లు తిరిగొచ్చి 6 రోజులు కష్టపడి చెమటొడ్చి 7వ దినాన 7 సార్లు పరిగెత్తి ఆ తర్వాత ఎందుకు అరవమన్నాడు చెప్పండి? ఎందుకు అరవమన్నాడు? ఏంది దీంట్లో ట్రిక్ చెప్పండి మీరు? వాళ్ళు కనుక పరిగెత్తి వస్తే అదురులకు పడిపోద్దనా గోడ? పని ఊదిన బోర్ల సౌండ్కి పడిపోద్దనా? గోడలు పడతాయా? ఒక దేశం చుట్టూ కట్టుకున్న గోడలు పడిపోతాయి అసలు అరిస్తే? బోర్లు ఊస్తే పడిపోతాయి చెప్పండి? పడవు. ఎందుకు పరిగెత్తమన్నాడంటే జాగ్రత్తగా వినండి. ఏదైనా దేవుడు పెట్టిన దాంట్లో నువ్వు ముందు శ్రద్ధగా విని నెగ్గితే ఆ తర్వాత దేవుడు విజయాన్ని ఇస్తాడు. చప్పలు కూడా దేవుడి నామమున మాట్లాడు. దేవుడి మాటలు మొట్టమొదటిగా నువ్వు వింటే, ఆయన చెప్పిన మాటలను తూచా తప్పకుండా నువ్వు పాటిస్తే, ఆయన చెప్పిన మాటలను నువ్వు ఫాలో అయితే ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? వేరే మాట మాట్లాడకూడదు. దేవుని ప్రవక్త దగ్గరికి హిజ్కియా వచ్చినప్పుడు కూడా హిజ్కియా ఏం చెప్పాడట? నువ్వు వెళ్ళిపోయి యోర్దానులో మునగాలి అని అంటే ఆయన ఏమన్నాడట? మా దేశంలో బోలెడన్ని నదులున్నాయి, అవి ఎంతో పవిత్రమైనవి, అవి ఎంతో శ్రేష్టమైనవి, వాటిలో మునగలేనా నేను అన్నాడట. దేవుని దగ్గర మనం ఎలాగుండాలంటే దేవుడు చెప్పింది మనం వినాలంతే. ఏం చేయాలి? దేవుడు చెప్పింది వినాలి, దేవుడు చెప్పింది పాటించాలి. ఇది తప్ప వేరొకటి మనము మాట్లాడకూడదు. దేవుడు అనుకున్నాడు వీళ్ళు పాటిస్తే ఏం పాటిస్తే నేను చెప్పినది తిరిగి రమ్మంటాను, వీళ్ళేం చేయాలి? తిరిగి రావాలి. బోర్లోదమంటాను, వీళ్ళేం చేయాలి? బోర్లోదాలి. మందసం ఎత్తుకోమంటాను, వీళ్ళేం చేయాలి? మందసం ఎత్తుకోవాలి. ఇవన్నీ వింటే ఏం చేస్తానో తెలుసా? మీరు కష్టపడి ఎరుకో గోడలు ఎక్కాల్సిన అవసరత లేదు. మీరు కష్టపడి ఎరుకో గోడలను కోల్చాల్సిన అవసరత లేదు. ఎలా పడిపోతాయి తెలుస్తా? మీరు అరిస్తే చాలు. ఏం చేస్తే చాలు? మీరు అరిస్తే చాలు ఎరుకో గోడలు కూలిపోతాయి. తిరిగి వచ్చారట 7వ దినాన వెళ్ళిపోయి 7 సార్లు తిరిగి వచ్చి అందరూ అరిశారంతే. ఏం చేశారు? అందరూ అరిశారంతే. అరిసిన వెంటనే ఎరుకో గోడలు కుప్ప కూలిపోయాయట. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరు. అరిస్తే దేవుడు గోడలను కూల్చేశాడు. ప్రియులారా, దేవుని మాట మనం వినగలిగితే, దేవుని మాటను మనం పాటించగలిగితే నీ మాటనే దేవుడు ఆయుధంగా మార్చేస్తాడు. ఎలా మారుస్తాడు? నీ మాటనే దేవుడు ఆయుధంగా మార్చేస్తాడు. నీ మాటనే ఒక గొప్ప వింతగా దేవుడు మార్చేస్తాడు. ఎలా మారుస్తాడు చెప్పండి? ఇదే యెహోషువ ఒకానొకప్పుడు ఏం చేస్తాడంటే, యేసు నామములో చెబుతున్నాను సూర్యుడు ఆగిపో అన్నాడు. ఏం ఆగిపోమన్నాడు? యేసు నామములో చెబుతున్నాడు సూర్యుడు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో అన్నాడు. ఏమండి ఏమైనా బొంగరాలు ఆగడానికి చెప్పండి? ఏటి నాగమన్నాడు ఈయన? అసలు సూర్యుడు ఆగుతాడా?
అసలు చంద్రుడు ఆగుతాడా? ఇవి అసలు ఆగుతాయి చెప్పండి? మోషే అన్నాడు, యెహోషువ అన్నాడట, యేసు నామంలో చెప్తున్నాను, నువ్వేం చేయాలి? తిరిగే నువ్వు ఆగిపోవాలి. ఇజ్రాయేలీలు అందరూ చూసి అనుకుంటారు, వీడికి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందిరా అనుకొని ఉంటారు. ఏమనుకొని ఉంటారు చెప్పండి? పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. సూర్యుడిని ఆగమంటున్నాడంటే, చంద్రుడిని ఆగమంటున్నాడంటే, నక్షత్రాలను ఆగమంటున్నాడంటే. దేవుణ్ణి నమ్ముకున్నోడి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? దేవుణ్ణి నమ్ముకున్నోడి పరిస్థితి దిగు యోర్దానులోకి అంటాడు. దేవుణ్ణి నమ్ముకున్నోడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? దిగు ఎర్ర సముద్రంలోకి అంటాడు. దేవుణ్ణి నమ్ముకున్నోడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఎరుకో ప్రాకారాల చుట్టూ తిరుగుదామంటాడు. నోటి మాట చేతే గోడలు కూలుతాయి అంటాడు. ఎలాగో తెలుసా? కాలేబ్ అన్నట్టుగా. కాలేబ్ ఏమన్నాడు చెప్పండి? జయించుటకు మనకి శక్తి చాలును. ఎవరి నుండి వచ్చింది ఈ శక్తి? ఎవరి నుండి వచ్చింది ఈ బలం అని అంటే, దేవునిలో నుండి ఈ శక్తి వచ్చింది, దేవునిలో నుండి ఈ బలం వచ్చింది. ఇప్పుడు యెహోషువ మాట్లాడుతున్నాడు, ఇదిగో ఎరుకో గోడలు కూలిపోవునుగా కానీ అరసిన వెంటనే, బోరలు ఊదిన వెంటనే ఎరుకో గోడలు కూలిపోయాయి. ఎరుకో గోడలు కూలిపోయాయి. వీటన్నింటిలో వీటికి అండగా తోడుగా ఉన్నది ఏంటో తెలుసా? ఏంటి? మందసం. అది గుర్తుపెట్టుకోండి. మందసము నీకు తోడుగా ఉంటే నీ ప్రతి మాట ఆయుధంగా మారిపోద్ది. ఏం తోడుగా ఉండాలి? మందసం తోడుగా ఉండాలి. మందసం అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు. ఈ మందసములు ఏమేమి ఉంటాయి తెలుసా? మందసములు ఏమేమి ఉంటాయి తెలుసండి? చెప్పండి. అసలు మందసం అంటే ఏంటి చెప్పండి? మందసములు ఏమేమి ఉంటాయంటే, చిగురించిన అహరోను యొక్క కర్ర. ఏముంటాయి చెప్పండి? చిగురించిన అహరోను యొక్క కర్ర. రెండవది ఏముంటుంది? నేను చెప్పాను ఇంతకుముందు చాలాసార్లు. చిగురించిన అహరోను కర్ర. మీకు ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రాదు నాకు తెలిసి, ఎందుకంటే మీకు తెలియదు. గుర్తు చేసుకున్నట్టు యాక్టింగ్ చేయకండి. చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞలు గల పలకలు, మూడవది మన్నా గల పాత్ర. ఇప్పటికైనా రాసుకోండి, బుక్కుల్లో కాదు. ఎక్కడ రాసుకుంటారు? హృదయాలలో రాసుకోండి. మందసంలో ఏముంటుంది? మందసమే ప్రాముఖ్యం. అంటే అసలు మందసంలో ఏముంటుందో తెలియకపోతే మందసం అంటే ఎందుకు మనకేం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనమా చెప్పండి? ఏమైనా ప్రయోజనం చెప్పండి? మందసం అంటే ఏదో తెలియకపోతే చెప్పండి. ఇప్పుడు మందసంలో ఏమేమి ఉంటాయి చెప్పండి? చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞలు గల పలకలు, మన్నాతో నిండిన పాత్ర. ఇవి 3 అందులో ఉంటాయి. ఓకేనా? వీటిని దేవుడు ఒక న్యాయబద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిగా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఒక పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, యాజకులు మాత్రమే ముట్టుకునేదిగా, యాజకులు మాత్రమే మోసేదిగా నిర్ణయించాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా జయము పొందాలంటే వీళ్ళతో ఏముండాలి? మందసం ఉండాలి. ఎర్ర సముద్రం దాటాలంటే వీళ్ళకి ఏముండాలంటే మందసం ఉండాలి. చెప్పండి. యోర్దాను దాటాలంటే వీళ్ళకి ఏముండాలి? మందసం ఉండాలి. జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఎరుకో గోడలు కూలాలంటే వీళ్ళకి తోడుగా ఏముండాలి? మందసం ఉండాలి. నీ జీవితంలో కూడా జాగ్రత్తగా వినండి. ఇదిగో ఎర్ర సముద్రము లాంటి దాటలేని కష్టాలు రావచ్చు, నీకు తోడుగా ఏముండాలి? మందసం ఉండాలి. నీ జీవితంలో కూడా జీవిత ప్రయాణం కొనసాగుతున్నప్పుడు యోర్దాను ఎదురు రావచ్చు, నీకు తోడుగా ఏముండాలి? మందసం ఉండాలి. ఎరుకో గోడలు భయంకరమైన గోడలు, ఎక్కలేని గోడలు, దాటలేని గోడలు లాంటి కష్టాలు నీ ఎదుట రావచ్చు. ఇక నా జీవితం అయిపోయింది, ఈ శ్రమల్లో నుండి నేను దాటలేను, బయటపడలేను, నా జీవితం అయిపోయింది, ఇక ఇంతే అని నువ్వు అనుకోవచ్చు. నీకు తోడుగా ఏముండాలో తెలుసా? మందసము తోడుగా ఉండాలి. జాగ్రత్తగా వినండి. మందసము తోడుగా ఉంటే చెప్పండి, ఎరుకో గోడలను కూల్చగలవు. మందసము తోడుగా ఉంటే చెప్పండి, ఎర్ర సముద్రాన్ని అయినా దాటగలవు. మందసము తోడుగా ఉంటే చెప్పండి, యోర్దాను నదినైనా పాయలుగా చీల్చి దాటగలవు. నీ దగ్గర మందసము లేదో నీ జీవితంలో వచ్చే భయంకరమైన ఏ పరిస్థితినైనా దాటడం నీ వల్ల కాదు. ఏ భయంకరమైన పరిస్థితినైనా ఎదుర్కోవడం నీ వల్ల కాదు. కనుక ఈరోజు మనందరం ఏం కలిగి ఉండాలో తెలుసా?
చెప్పండి, మందసాన్ని కలిగి ఉండాలి అనగా యెహోవా మనకు తోడుండాలి. మందసం అనగా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉంటే యెహోషువ వలె మనం ఏం చేస్తామో తెలుసా? మాట వింటాం. ఫస్ట్ ఏం వింటాం? మాట వింటాం. లేయి నడువు అంటే నడుస్తాం, పరిగెత్తమంటే పరిగెత్తమంటాం, మందసం ఎత్తుకోమంటే ఎత్తుకుతాం, ఇదిగో తిరగమంటే తిరుగుతాం. అడ్డమైన ప్రశ్నలు మనం వేయము. ఎప్పుడైతే నువ్వు మాటను వింటావో నా దేవుడు నీ జీవితంలో సమస్తము చేయు దేవుడై ఉన్నాడు. ప్రతిదీ నువ్వు అడుగు, ప్రతిదీ నువ్వు ఆలోచించే ప్రతి ఒక్క నీ హృదయ ఆలోచనను నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మాటను నువ్వు వింటే నీకు తోడుగా ఆయన మందసం ఉంటుంది. ఆయన మందసం నీకు తోడుగా ఉంటే నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితులనైనా చెప్పండి దాటగలవు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మనందరికీ మందసము తోడై ఉండునుగాక. దేవుని మాట వినువారిమిగా మనం ఉందుముగాక. యెహోషువను హెచ్చించిన దేవుడు మనలను హెచ్చించునుగాక. యెహోషువకు తోడైన దేవుడు మనకు తోడైండునుగాక. ఆమేన్. తల్లొంచండి, ప్రార్థన చేసుకుందాం. వినవాక్యం మన జీవితాల్లో ఫలించులాగున సోదరులు వినోద్ బ్రదర్ ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు.